హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ రమ్య ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఫస్ట్ టైం ఈ వీడియోని కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కిందేమో జియోజిత్ వాళ్ళు ఉన్నారు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్లో బీకే స్టేస్ అనమాట. ఏసీ, నాన్ ఏసీ రూమ్స్తో పాటు పార్టీ హాల్ అనమాట. ఇది ఎంట్రన్స్. ఇలా నడుచుకుంటూ వెళ్తే వెనక రిసెప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఆ చెట్లు అవన్నీ చాలా నీట్గా డెకరేట్ చేశారు. అక్కడ వెళ్ళగానే బుద్ధుడు కనిపించడం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. తర్వాత ఏనుగులు ట్రీస్ని అట్లా కట్ చేశారు, ఏనుగులు షేప్లో అనమాట. వెనక రిసెప్షన్ ఉంటుంది, పక్కనే మనకి లిఫ్ట్. సెకండ్ ఫ్లోర్కి, థర్డ్ ఫ్లోర్కి, ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్. ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయండి. ఇక్కడ పార్టీ హాల్ ఉంది, అంటే మన గెట్ టుగెదర్స్కి కానీ, ఆఫీస్ మీటింగ్స్కి కానీ, ఇంకా మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి, బర్త్డే ఫంక్షన్, హాఫ్ శారీ ఫంక్షన్, ఇలాంటి అన్నిటికీ బిలో 500 వరకు మనకి కెపాసిటీ ఉంటుంది ఇక్కడ కూర్చోడానికి. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. 9:30కి సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయింది. తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణం స్టార్ట్ చేశాను అనమాట. మేము వెళ్ళగానే అన్నయ్య చూసి రండి అని చెప్పి, నేతితో చేసిన పొంగల్ ఉంది, తింటావా లేదా అని చెప్పి అన్నారు. తినొచ్చా అని అంటే, నువ్వు టేస్ట్ చూడాల్సిందే అంటే, సరే జ్ఞానిక తినేదేమని అని చెప్పి కొంచెం పెట్టుకొస్తే అది తినలేదు. తర్వాత నేనే తినాల్సి వచ్చింది. మీరు అక్కడ ఫోటో తీస్తున్న అతను చూస్తున్నట్లయితే అందరూ యూనిఫామ్గా క్లాత్స్ అందరికి ఒకేలాగా ఉండే బట్టలు. తనతో పాటు తన ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా సేమ్ ఒకే డ్రెస్ ఉండాలని చెప్పి సేమ్ లాగా తీసుకున్నారు. అది కూడా అక్కడ నుంచి చూడండి, ఆవిడ మా కృష్ణత్త అనమాట. ఎంత సరదాగా మాట్లాడిద్దో మా కృష్ణత్త కూడా. పెద్దనాన్న లేరు కాబట్టి ఇంకొక పెద్దమ్మ పూజ చేస్తున్నారు అన్నయ్య వాళ్ళతో కలిసి. నా అన్న వాయిస్ ఎంత పెద్దగా ఉంటుందో మా అన్నయ్య వాయిస్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. మాటేనండి పెద్దగా ఉండేది, మనసు మాత్రం వెన్న వెళ్ళేది. ఎంత బాగా మాట్లాడతారో, వచ్చిన వాళ్ళు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో, పెడతానే ఉంటారు తిను 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 అని చెప్పి. ఇంకా ఫస్ట్ టైం అనమాట మా పెద్దమ్మ వాళ్ళని, మా నాన్న సైడ్ వాళ్ళని చూడటం. అంతకుముందు ఎప్పుడు వెళ్ళలేదు. తనకి హెల్త్ బాగోదని చెప్పి నేను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. చాలా వరకు అన్నీ అవాయిడ్ చేస్తున్నాను. తన వల్లే నేను ఎక్కడికి వెళ్ళలేకపోవడం కూడా. మార్నింగ్ కనిపించాలి, ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి నేనే పెట్టాలి, ఈవినింగ్ నేనే కనిపించాలి. ఫుల్ డే తనకి నేను కనిపిస్తూనే ఉండాలి. ఎవ్రీ 2 hours ఊరుకునేదేమో, తర్వాత ఆమె కావాల్సిందేను. ఏదైనా వెళ్దామన్నా, జర్నీ చేద్దామన్నా కానీ 2 hours, more than 2 hours అవుతుందని చెప్పి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడు తన హెల్త్ కొంచెం కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం జర్నీకి కొంచెం టైం దొరుకుతుంది. వ్రతం అయిపోయింది కాబట్టి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి వెళ్ళగలిగాము. దేవుడి కళ్యాణం చేయాలంటే కూడా అదృష్టం ఉండాలండి. మనం అనుకోగానే ఏది జరిగిపోదనమాట. మన చేత దేవుడు చేయించుకోవాలి అనుకున్నప్పుడే మనం ఏదైనా చేయగలం అనమాట. నేను ఇప్పటి నుంచి 5 years నుంచి తిరుపతి వెళ్ళాలి అనుకున్నాను. ఇంతవరకు వెళ్ళలేకపోయాను. ఆయన ఎప్పుడూ పిలుస్తారో తిరుపతికి వెయిటింగ్ అనమాట. అన్న వాళ్ళకి రాసి పెట్టింది కాబట్టి అన్న వాళ్ళ చేతుల మీదుగా ఈ కళ్యాణం జరుగుతుంది. ఎవరైనా చీరాలు వెళ్ళాలి, చూడాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. బీకే స్టేస్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇది బీచ్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. మీకు రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి కూడా వాకబుల్ అనమాట. వాసవి క్లాత్ మార్కెట్ ఉంటుంది. దాని వెనక బాయ్స్ కాలేజ్ కానీ స్కూల్ కానీ ఉంటుంది. నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. దాని పక్కనే బీకే స్టేస్. ఎవరిని అడిగినా చెప్తారు. మీకు లొకేషన్ కూడా చాలా ఈజీగా దొరికింది. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన బోర్డులో మీకు నెంబర్స్ కూడా డిస్ప్లే ఉన్నాయి. మీకు కావాలంటే నేను చివరిలో యాడ్ చేస్తాను. ఎవరైనా కావాలంటే వెళ్ళి విజిట్ చేయండి. మీకు బట్టలు హోల్సేల్లో కావాలన్నా చీరాల్లో చాలా ఫేమస్. అన్ని షాప్స్లోనూ మీకు బార్గెన్ చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు. బల్క్లో తెచ్చుకొని కొంతమంది బయట అమ్ముకుంటూ ఉంటారు. అలానే బల్క్లో తెచ్చుకొని బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా చీరాల బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీకు చాలా దగ్గర అనమాట. 1 day ఉండి స్టే చేసి కావాలంటే బీచ్కి వెళ్ళి చూసి ఒకరోజు షాపింగ్ చేసుకొని ఏమేమి కావాలో కొనుక్కోవచ్చు. నియర్ బై అండి. ఒకసారి చెక్అవుట్ చేయండి ఎవరైనా వచ్చినట్లయితే ఇలా చూడటానికి. కానీ ఇంకా ఆలస్యం ఎందుకు, పూజ చూసేసేద్దాము. పూజారి గారు మంత్రాలు చదువుతున్నారనమాట. ప్రతిదీ ఎంత క్లియర్ కట్గా వివరించారంటే ఏది దేనికి వాడతారో, ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకు చేయాలి, పెళ్ళి వల్ల చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, ఎన్ని దానాలు చేయొచ్చు, వాటిలో ముఖ్యమైనవి ఏంటి, మనం ఎన్ని చేయగలం అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వినండి, మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అక్షతాని సమర్పయామి పరిమళ పుష్పైశ్చ పూజయామి విష్పక్స్మేనాయ నమః
शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायिने नमः निरवध्याय नमः सेनानायकाय नमः वैश्वानराय नमः सर्वसैन्याध्यक्षाय नमः शङ्खचक्रगदाधराय नमः शारङ्गायुधवल्लभाय नमः विष्णुप्रथमकिङ्कत्री नमः ह्रीङ्कारार्धसवित्री नमः श्रीमहाविष्णु सर्वेभ्यो नमः श्रीरायिणी नमः मेधुपाः श्रविता ब्रह्मभद्रेण भूतात् सूर्यस्य रश्मिभिः दिव्यधर्मा वेंकटरमण गोविंद देवेंद्र मधुनक्तमगं मधुपार्थिवगं मधुसर्वस्तेन मधवे मधवे मृत्युस्तेनायते नमस्ताभ्यां प्रतिगृह्णामि नमः सर्वस्तेषञ्चस्य श्री श्री वेंकटेशात्मितवस्तु ఇక్కడ జీలకర్ర బెల్లం దగ్గర ఒక తమాషా జరిగిందండి. మనం అంటే కళ్యాణం అంటే ఒక అమ్మాయి అబ్బాయికే కదా, అందుకని చెప్పి అక్కడ ప్రిపేర్ చేసేవాళ్ళు 2 జీలకర్ర బెల్లం ఇవే తయారు చేశారు అనమాట. తర్వాత పూజారి దగ్గరికి తీసుకొచ్చి పూజారి గారు అమ్మ 2 కాదమ్మా కావాల్సింది ఇక్కడ 3 అంటే అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి 3లా చేసి తీసుకొచ్చారు. ఎంత బాగా జరిగిందంటే అదిగోండి జీలకర్ర బెల్లం పెడుతున్నారు చూసేయండి మీరే ఇక్కడ నుంచి.
పూజారి గారు పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి వేసిన దండల్ని రెండింటిని తీసుకుని వాటిని కలిపి అన్నవదనకు వేశారనమాట. వేసి మీరు ఎప్పుడు ఇలానే సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి దీవెనలు ఇచ్చారు. అక్కడతో వెంకటేశ్వర స్వామి వ్రతం అయిపోయింది. తర్వాత అందరు భోజనాలకు వెళ్ళిపోయారనమాట. ఇది ముందు జరిగినది. ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయింది మేము వెళ్ళేసరికి అని చెప్పాను కదండి. అది ఒక చిన్న క్లిప్ తీసి యాడ్ చేశాను చివరిలో. సత్యనారాయణ స్వామి మండపం అనమాట. ఎంత బాగా డెకరేట్ చేశారంటే ఇవి స్వామివారి అక్షింతలు. ఎవరైనా లేట్గా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అని చెప్పి కళ్యాణం చూడలేదే అని ఫీల్ అవ్వకుండా ఆ బ్లెస్సింగ్స్ అందరికీ వెళ్ళాలి అని చెప్పి అక్కడ అక్షింతలు పెడతారు. ఎవరైతే లేట్గా వచ్చినా ఏదైనా పని మీద రాలేకపోయినా చివరిలో వస్తారు చూడండి, వాళ్ళు వేయడానికి. జ్ఞాన్విక అయితే దొరికిందే ఛాన్స్ అని చెప్పి అక్కడ దొరికిన అక్షింతలన్నీ అమ్మవారికి స్వామివారికి వేస్తూనే ఉంది. దాని యాంగ్జైటీ చూసి ఒక ఆవిడ నేను వేయిస్తానని చెప్పి ఆవిడ తీసుకెళ్ళి ఆవిడ వేయించారనమాట. తర్వాత ఇంకొకసారి అదిగోండి ఎట్లా ఎక్కడైనా వేసేది అమ్మ అని అడుగుతుంది. జాగ్రత్తగా వేస్తుంది అనమాట. కింద తొక్కకూడదు, జాగ్రత్తగా వేయి కాళ్ళ దగ్గర అని చెప్తే చక్కగా ముందుకు వెళ్ళి వేస్తుంది. ఈ లంగా తన సెకండ్ బర్త్డే లంగా అనమాట. తన బర్త్డే అప్పుడు తీసుకున్నాను. అమ్మనే తీసుకుంది ఇది. లంగాలు పెద్ద జడలు అంటే ఎంత పిచ్చో. ఆ రోజు లంగా వేసామని చెప్పి నువ్వు పెద్ద జడ వేస్తావా లేదని చెప్పి పెద్ద జడ వేయించుకొని ఊరికి వచ్చింది. అది ఆంటీ తీసుకెళ్ళి వేయిస్తున్నారు. నేను వేయిస్తాను రా నీ చేత అని చెప్పి వేయిస్తున్నారు. ఎంత బాగా జరిగిందంటే అందరూ చుట్టాలందరూ వచ్చారు. మెయిన్ వాళ్ళు 1 or 2 మెంబర్స్ మిస్ అయ్యారు. అంటే ఎవరి రీజన్స్ వాళ్ళకుంటే కొంతమంది రాలేకపోవచ్చు. అదిగోండి దండం పెట్టుకుంటుంది. అమ్మ నన్ను వీడియో తీయమ్మ పెద్దయ్యాక చూసుకుంటాను అని చెప్పి చెప్తుంది ముచ్చటగా. ఆడపిల్లలు ఉంటేనే అందం అండి ఇంటికి. నాకు ఎప్పుడు ఆడపిల్లే పుట్టాలనుకున్నాను. అలానే బై గాడ్స్ గ్రేస్ ఆడపిల్లే పుట్టింది. తర్వాత సత్యనారాయణ స్వామి దగ్గరికి కూడా వెళ్ళి అక్షింతలు వేసి దండం పెట్టుకుని వచ్చిందనమాట. తర్వాత పెద్దమ్మ వాళ్ళకి అత్త వాళ్ళకి హెల్ప్ చేసింది. అక్కడ పూజ దగ్గర కావాల్సినవి అవన్నీ పెట్టినప్పుడు అవన్నీ సెగ్రిగేట్ చేస్తూ ఉన్నారనమాట. దీనికి అవి సెపరేట్ చేస్తూ ఉన్నారు. కాయిన్స్ కానీ కొన్ని కాయిన్స్ పూజ దగ్గర వాడే ఒక్కలు అవన్నీ ఒక బాక్స్లో వేస్తున్నారు. మళ్ళీ తర్వాత రీయూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. అత్తకిను పెద్దమ్మకి హెల్ప్ చేస్తుంది. అదిగోండి కూర్చుంది. ఆ బాటిల్ వెళ్ళినప్పుడు తాగడానికి వాటర్ బాటిల్ ఇచ్చారు. వచ్చేదాకా ఆ వాటర్ బాటిల్ని వదిలిపెట్టలేదు. చూడండి డెకరేషన్ ఎంత బాగుంది అంటే శంకు చక్రాలు మధ్యలో స్వామివారి నామాలు పెట్టి తర్వాత పెద్దమ్మ పెద్ద జడ వేసుకొచ్చింది. నేను పూలు ఇస్తానని చెప్పి పెద్దమ్మ పూలు తీసుకొచ్చి ఇచ్చారు. పూలు జడ వేయమని చెప్పి. తర్వాత ఒక ఆంటీ హెల్ప్ చేశాను అనమాట. హెల్ప్ చేయడం కాదు, నేను వేద్దాం అనుకుంటుంటే నేను వేస్తాను ఇటీవ అని చెప్పి కింద కూర్చోబెట్టి ఆంటీ మొత్తం జడంతా ఆల్మోస్ట్ ఈ జడ వేయడానికి మనకైతే 1 hour పడుతుంది. మామూలుగా మనం పూలు గుచ్చి జడంతా నీట్గా ఇచ్చేస్తే, కానీ ఆంటీ ఇది కట్టిన మాలనే కదా కాబట్టి 1 minute లెస్ దాన్ 1 minute అనే చెప్పాలి. 1 minuteలోనే పక్క పినిసులతో ఫాస్ట్గా వేసేసారు. చూడండి ఎంత బాగా వేస్తున్నారో మీరే. జ్ఞాన్విక మేము ఎంత ట్రై చేసినా మాకు అసలు బాపట్ల పూలు దొరకలేదు. ఆ రోజు ముహూర్తాలు ఉండటం వల్ల ఎక్కడ పూలు లేవు. చీరాల్లో బస్ దిగాక దొరుకుతాయని అంతా చూసినా కానీ ఎక్కడ కూడా దొరకలేదు. విరజాజులు సన్నజాజులు అమ్ముతున్నారు. అవి అంత బాగోవులే అని చెప్పి వద్దని చెప్పి వచ్చేసాము. అంటే రాసి పెట్టి ఉంటుంది ఎవరికి దగ్గరికి ఏమి వెళ్ళాలి. జ్ఞాన్విక పూలు జడేసుకోవాలి అని ఉంది కాబట్టి పూలు ఏం దొరకలేదు అనుకుంటా. ఇదిగోండి ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది. అలానే బాపట్లో వచ్చేసింది అనమాట. తర్వాత కొంచెం పూలజడ వేసుకుని ఆనందంగా అది పూలజడ కనిపిస్తూనే ఉంది మీకు చూడండి వెనక. తనే తింటానంది. తర్వాత వెళ్ళబోతే ఇక్కడ ఆడుకుంది ఒక 2 minutes గుర్తుగా ఉంటుందిలే అని చెప్పి నేను వీడియో తీసుకున్నాను. ఎక్కడైనా మెమరీస్ అనేవి క్యాప్చర్ చేస్తూనే ఉంటాను. చాలామంది అది పిచ్చి ఏంటో ఇలా ఫోన్ పట్టుకొని తీస్తుంది అనుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలానే నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.